హాయ్, హలో ఎవ్రీబడి. అకౌంటెంట్స్ ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్, కుర్రాళ్ళు లేదా యంగ్ అకౌంటెంట్స్ టాలీ నేర్చుకుంటే అకౌంట్స్ నేర్చుకుంటున్నట్టే అన్న ఇంప్రెషన్లో ఉంటారు. ఈ టాలీ ప్యాకేజ్ వచ్చిన తర్వాత అకౌంటెంట్ ప్రొఫెషన్కి ఉండే ఆ గోల్డెన్ వాల్యూ అనేది తగ్గిపోయింది. ఎందుకు అంటే అంతకుముందు అకౌంటెంట్స్ ఒకసారి రిజిస్టర్లో ఒక ఎంట్రీ రాశారంటే దాన్ని మార్చడానికి వీలు ఉండకపోయేది. దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఆపోజిట్ జర్నల్ ఎంట్రీస్, రివర్స్ జర్నల్ ఎంట్రీస్ వేసుకోవాల్సి వచ్చేదన్నమాట. అట్లా లేదంటే రివర్స్ క్యాష్ ఎంట్రీస్, రివర్స్ బ్యాంక్ ఎంట్రీస్ వేసుకోవాల్సి వచ్చేది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది ఈ యూట్యూబ్లో దాంట్లో దీంట్లో చూసి టాలీ నేర్చుకుంటే మనకు అకౌంటెంట్ అయిపోయినట్టే అని భావిస్తున్నారు. చాలామంది ఈ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తున్నారు, కానీ డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళ ఏజ్ అప్పటికి దాదాపు 17 ఇయర్స్, 18 ఇయర్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో ఏదో కొంచెము టాలీ అది నేర్చుకోవటము, జాబ్ చేసుకుంటూ, అంటే బీకామ్కి కాలేజ్కి వెళ్ళకుండా ఫీజు కూడా కట్టే పని లేదు కాబట్టి రీఎంబర్స్మెంట్ మీద కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడో జాబ్ చేసుకుంటూ అయితే అకౌంట్స్ జాబ్ కాకుండా వేరే జాబ్స్ అంటే డెలివరీ బాయ్స్ అదో ఇదో రకరకాలు, ఎందుకంటే పేదరికం పెరిగింది కాబట్టి తప్పట్లేదు. అయితే థియరిటికల్ నాలెడ్జ్ లేకపోకుండా ఓన్లీ అకౌంట్స్ టాలీ ప్యాకేజ్ వస్తే సరిపోదన్నమాట. అయితే మామూలుగా టాలీ ప్యాకేజ్ నేర్చుకుంటే టాలీ ప్యాకేజీలో పక్కనే కమాండ్స్ ఉంటాయి. F1 నుంచి F2, F3 అట్లా F11 వరకు ఇట్లా ఉంటాయి అనుకోండి. F1 అంటే క్రియేట్ కంపెనీ, F2 అంటే డేట్ చేంజ్, ఆల్ట్ F2 అంటే పీరియడ్ చేంజ్. ఇవి ఇంత సింపుల్ కదా. F3 కంపెనీ క్రియేషన్, ఆల్ట్ F3 ఆల్టర్. ఇట్లా ఇది చూసుకుంటే చాలు కదా, అకౌంట్స్ ఇంతే అనుకుంటారు. అయితే టాలీ ప్యాకేజ్ అనేది, టాలీ సాఫ్ట్వేర్ అనేది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ మాత్రమే అనమాట. అది స్వతంత్రంగా పని చేయలేదన్నమాట. మనము అకౌంటింగ్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉండి ఎంట్రీస్ మనం కరెక్ట్ ఎంట్రీస్ వేస్తే అది కరెక్ట్గా చూపిస్తుంది, లేదంటే తప్పు ఎంట్రీస్ వేస్తే తప్పుగా చూపిస్తుంది. అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ వస్తే అకౌంట్స్ వచ్చినట్టు కాదనమాట. జర్నల్ ఎంట్రీస్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అంటే సబ్సిడరీ బుక్స్, మనకి ఏవైతే సబ్సిడరీ బుక్స్ ఉంటాయో, తర్వాత అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయో, థియరీ పర్ఫెక్ట్గా ఉండి ఒక ఎంట్రీ పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్స్ దగ్గర మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత మెయిన్గా టాలీ సాఫ్ట్వేర్ జర్నల్ ఎంట్రీ బేస్డ్ అనమాట. అంటే పేమెంట్స్, కాంట్రా, రిసీట్స్, జర్నల్ ఎంట్రీస్ ఇవి మెయిన్ ఉంటుంటాయి. అయితే అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటే మనం ఎటువంటి ఎంట్రీ అయినా కూడా ముందు కష్టమైన ఎంట్రీస్ ఎలా అంటే ఒక పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి, పేపర్ మీద రాసుకొని జర్నల్ ఎంట్రీ కరెక్ట్ అనుకున్నప్పుడు టాలీలో వేస్తే అది కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. లేకపోతే ఆ టాలీలో ఎంట్రీస్ తప్పుపోతే ఆ తర్వాత ఇప్పుడంతా ఆటోమేటిక్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తప్పు అయితే మొత్తం తప్పు అయిపోతుంది అనమాట. అందుకని జర్నల్ ఎంట్రీస్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. థియరీ అనేది చదువుకోవాలి. థియరీ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. కేవలం ఒక టాలీ కమాండ్స్ చూసి మనం ఇంతే కదా అకౌంట్స్ అని చేయడానికి వెళ్ళడం వల్ల పెద్ద కంపెనీస్లో జాబ్స్ రావు. అంటే మీకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదో ప్రొపరేటరీ కన్సర్న్లో 15-20 వేలకి శాలరీ రావడం వేరు, ఒక కార్పొరేట్ కంపెనీలో 50,000 శాలరీ లేదా 1,00,000 శాలరీ రావాలంటే థియరిటికల్ అక్కడ చాలా రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అందులో రిపోర్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది. వేరే సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. అంటే మీకు టాలీ కాకుండా రకరకాల వేరే సాఫ్ట్వేర్స్ కూడా వాడే కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. అందుకనే మీరు ఓన్లీ టాలీ వస్తే అకౌంట్స్ వచ్చినట్టు కాదన్నమాట. అప్పుడు మీరు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు టాలీ వచ్చినా రాకున్నా అది వేరే ఎస్ఏపి అయినా ఇంకేదైనా మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అట్లా అయితే మీరు ప్రాక్టికల్గా మీరు జాబ్ అనేది ఏదో ఒక అకౌంటింగ్ ఫీల్డ్లో బీకామ్ చదివే వాళ్ళు ఏదో ఎక్కడో జాబ్ కాకుండా అకౌంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటే మీరు కాలేజ్కి వెళ్ళకున్నా కూడా మీకు నాలెడ్జ్ వస్తుంటుంది అనమాట. అది కాకుండా ఏదో వేరే జాబ్స్ చేసుకుంటూ బీకామ్ సర్టిఫికేట్ ఉంటే తర్వాత టాలీ ఒకటి వస్తే సరిపోదన్నమాట. అంటే మీ లైఫ్ నెలకి 15-20 వేల దగ్గర ఆగిపోతుంది అనమాట.
ఆ 50,000 లక్షకి అట్లా పెరగదనమాట. సో ఈ రకంగా మీరు యంగ్ ఏజ్లో ఒక మంచి విలువైన టైం ఒక ఏడాది 2 ఏళ్ళు సీఏ ఆఫీస్లో చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్లో కానీ మంచి కార్పొరేట్ కంపెనీలో ట్రైనీగా కానీ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ బెనిఫిట్ ఆ తేడా ఉంటుంది. ఆ బెనిఫిట్ పొందగలరు. మళ్ళీ మరొక విషయం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.